హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది డే ఇన్ మై లైఫ్ సాటర్డే రోజు అనమాట ఇది లాగ్. ఇంకా మేము ఫ్రైడే రోజు నైట్ డ్యూటీ అయిపోయినాకనే నైట్ 11 o'clock ఏమో 10:45 అయింది. ఆ టైంకి అయితే వచ్చేసామన్నమాట. ఇది నెక్స్ట్ డే సాటర్డే లాగ్. చూస్తున్నారా భుషజ్వా వాళ్ళ నానమ్మతో ఎలా ఇచ్చేస్తుందో. మస్తు ఇచ్చేస్తుంది. ఇలా ఈమంటే అస్సలు ఇచ్చినట్లు వేస్తుంది, తనే తినేస్తుంది అనమాట. ఇంకా చాలా ముద్దుగా అనిపిస్తుంది ఈ మధ్యలో అయితే. ఇంకా ఎంత చెప్పుకున్నా తన పిల్లల గురించి అలానే ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎలా చేస్తుందో. కూర్చున్నారు చిన్న చిన్న ఆమె ఆడుకున్న క్లిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నా అంతే దీంట్లో. ఇంకా ఇద్దరం కలిసి కూర్చున్నాం అక్కడైతే. ఇది మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్ క్లిప్స్ అనమాట. దాని తర్వాత ఇక్కడ వాళ్ళ నాన్న ఏమో వాటర్ పడుతున్నారు. అక్కడ నించుంది భూషజ్వా. హైఫై ఇమ్మంటే మంచిగా ఆడుకుంటా హైఫై అయితే ఇస్తుందన్నమాట. చూడండి ఎలా చేస్తుందో. ఇంకా నెక్స్ట్ ఇక ఇది అక్కడ పైప్ ఉండే కదా, పైప్ తీసుకొని ఆడుకుంటా ఉంది. ఇట్లా ఏది చేసినా ముద్ద అనిపిస్తుంది చిన్న పిల్లలే. అసలు నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ పైప్తోని ఎలా సరదాగా ఆడుకుంటుందో చాలా బాగుంది కదా. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఆమెదైతే మేము మిస్ అవుతామన్నమాట అక్కడ ఉండడం వల్ల. చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఆమె ఏమేమి చేస్తుందో అల్లరి అవన్నీ మిస్ అవుతాం. ఓన్లీ సాటర్డే సండే అయితే ఉంటుంది అంతే. ఇక్కడ మా అత్తమ్మనేమో ఆలు ఉంటుంది కదా, అవి కట్ చేస్తుంది కర్రీ వేద్దామని. భుషజ్వా పని ఏమో భుషజ్వా చేస్తుంది ఊడవడం. ఈ మధ్యలో అయితే మస్తు అసలు ఆ చీపురుని పట్టుకొని అయితే అటు ఇటు తిరగడం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా మా అత్తమ్మ ఆలు కర్రీ వేద్దామని ఆలు అంతా కట్ చేసుకుంటా కూర్చుంది ఇక్కడ. ఆమె కూడా ఊడవడం స్టార్ట్ చేసినుండే. ఇంకా నెక్స్ట్ ఆలు అంతా కట్ చేసి అవి అంతా వాష్ చేసిన తర్వాత ఇంకా పోపిస్తుంది అనమాట. కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఎలా చేస్తున్నారో చూడండి దీంట్లో. ఇంకా మా దగ్గర అయితే కరివేపాకు ఇక్కడనే మా అత్తమ్మ పెంచుతుంది అని చెట్టు అయితే ఉంది. చెట్టుదే కరివేపాకు అనమాట. ప్రతి ఒక్కటి చెట్టు అయితే ఉంది. నార్మల్గా టమాటా చెట్టు ప్రతి ఒక్కటి ఉందన్నమాట. భుషజ్వా ఉండడం వల్ల సరిగ్గా దాన్ని చూసుకుంటలేదు, కానీ మా ఇంట్లోనే అన్నీ దొరికిపోతాయి, బయట ఏం తీసుకురావడానికి ఉండదు. మస్తు ప్లేస్ ఉందండి ముందర అయితే. భుషజ్వా ఉండడం వల్ల ఏం పెట్టుడు అవ్వట్లేదు, చేసేయడం కూడా అవుతలేదు. ఇంకా కర్రీలో ఏమేమి కావాలో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసి లాస్ట్కి కొన్ని వాటర్ కూడా వేసి కలిపిస్తుంది అనమాట. మా అత్తమ్మ, మళ్ళీ చెప్తున్నాను, మా అత్తమ్మ చేసిన వంటలు అయితే చాలా బాగుంటాయి. ఇది ఈవినింగ్ మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం క్లిప్స్ చూస్తున్నారా. అస్సలు తినడానికి అన్ని ఇచ్చేయాల్సి వచ్చింది. బ్యాట్ తీసుకొని నేను ఆడుతున్నా హాహా అని నవ్వుకుంటా తింటుందన్నమాట. లేదంటే తింటలేదు. ఆమెకి ఏదో మైండ్ ఆ బ్యాట్ మీద పోతుంది కాబట్టి మా అత్తమ్మ తినిపిస్తుంది, నేనేమో ఆడాడి చూపిస్తున్నా. నిజంగా కదా, పిల్లలు ఉంటే ప్రతి ఒక్క తల్లులకి ఇలానే ఉంటుంది. ఎంత వాళ్ళతో పాటు మనం కూడా పిల్లలు అవ్వాల్సి వస్తుంది. ఇది అయితే చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. ఇంత అదే మేము చేస్తామా, ఊరికే ఉంటే చేస్తామా, అంత ఎక్సర్సైజ్ అవుతుంది. ఇక్కడేమో ఆమెను ఆడిపించినట్లు అవుతుంది. భుషజ్వా కోసం మేమేం చేయాల్సి వస్తుందో చూడండి మీరే. ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇది. ఈవినింగ్ టైంలో కూర్చుంది అక్కడ. అయినా ఎక్కువ ఆమె ఇంట్లో ఉండడం కన్నా వాకిల్లో ఉండడమే ఎక్కువ. అది ఇది ఏదో ఒకటి చేస్తుంటుంది. ఎన్ని అంటే నార్మల్గా ఆమెకు ఆడుకోవడానికి ఎన్ని అయినా ఇవ్వండి, ఆమె వీటితో అస్సలు ఆడుకోదు. స్పూను, డబ్బాలు అవే తీసుకొని ఆడుకుంటుంది. ఇంకా ఇదేంటి ఈవినింగ్ టైంలో ఇంకా ఏమేమి పనులు ఉంటాయి చిన్న చిన్న. అత్తమ్మ ఆల్రెడీ చేసి ఉండే కానీ ఊడడం ఉండే, అది ఒకటి చేశాను నేను. ఇంకా ఇదే చిన్న చిన్న. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న లాగ్ కూడా ఇస్తాను. మా అత్తమ్మ ఇంట్రడ్యూస్ చేపిస్తాను మీకు వాళ్ళిద్దరికి. మా అత్తమ్మ మామకి ఇద్దరికి కూర్చోబెట్టి హాయ్ అని చెప్పిస్తాను. ఇంకా చూస్తున్నారు కదా. కానీ సిటీలో ఉండడం కన్నా ఊళ్ళో విలేజ్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. కానీ తప్పదు, భుషజ్వా మాత్రం ఇక్కడ ఉంచి ఉండడం వల్ల చాలా అనిపిస్తుంది సమ్ టైమ్స్. కానీ ఏం చేయలేం. కొన్ని అంటే హిట్ చేసుకుంటేనే మనకు ఏమంటారు నెక్స్ట్ ఇది అవుతుంది. సమ్ టైమ్స్ గుర్తొస్తుంటుంది ఇట్లా, అరే ఎందుకు ఇది డ్యూటీ అవసరమా అన్న దానికి వస్తుంది. కానీ ఏం చేయలేం, చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నాం అనమాట. ఇంకా ఇదే చిన్న చిన్న లాగ్స్ అండి.
ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం అందరం టీక్, మా మామ అయితే చాయ్ తాగారనమాట. దానికోసం నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్